మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి ఇరు దేశాల బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం ప్రవాస భారతీయులతో జరిగిన మోదీ మీట్ పర్యటనలో హైలైట్గా నిలిచింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని మోదీ మెల్బోర్న్లో అధికారిక గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం ఎకనామిక్ రోడ్ మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ ప్రధానంగా చర్చించారు. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై దేశాధినేతలు చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది. ఇరు దేశాల ప్రధానుల భేటీ తర్వాత వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా సముద్ర భద్రతకు సంబంధించి ఇరు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. వీటితో పాటు సైబర్ భద్రత, సరికొత్త టెక్నాలజీ, సమగ్ర వాణిజ్య సహకార ఒప్పందాల సాధనపై ఇరు దేశాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. శాంతియుత ప్రయోజనాల కోసం 2015 ఆస్ట్రేలియా భారత్ అణు సహకార ఒప్పందం కింద భారత్కు యురేనియం ఎగుమతులను ప్రారంభిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కీలక ప్రకటన చేశారు. అలాగే ఇరు దేశాల ప్రయోజనాల కోసం క్రిటికల్ మినరల్ కారిడార్ పై కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. For too long, we have worked with connected supply chains but disconnected approaches. This action is a step to bridge that divide. Today, we can confirm the signing of the administrative arrangement to enable uranium exports to India for peaceful purposes under the 2015 Australia-India Nuclear Cooperation Agreement. The arrangement facilitates Australian uranium exports to India to help increase the share of non-fossil fuel power capacity, providing an additional market for the Australian resources sector. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో రెండు దేశాలు కలిసి ముందుకు పురోగమిస్తాయన్నారు. సమగ్ర ఆర్థిక సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. భారత్ और ऑस्ट्रेलिया दो वाइब्रेंट डेमोक्रेसीज हैं, दो मल्टीकल्चरल सोसाइटीज हैं और दो महत्वपूर्ण ओशन पावर्स हैं. हमारी ये समानताएं और हमारा कॉमन वर्ल्ड व्यू हमें गहरे आपसी विश्वास के साथ निरंतर आगे बढ़ने की प्रेरणा देते हैं. हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप ने पिछले कुछ वर्षों में अभूतपूर्व प्रगति की है और आज तीसरी एनुअल समिट से हमारे सहयोग में कई नए आयाम जुड़े हैं. మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దాదాపు 30,000 మంది ప్రవాస భారతీయులతో కలిసి నిర్వహించిన మెల్బోర్న్ మీట్లో మోదీ మోదీ అంటూ నినాదాలు మిన్నంటాయి. భారతీయులు పాలలో చక్కెర లాంటి వాళ్లని, ఎక్కడున్నా ఆ సమాజాన్ని మరింత మధురంగా మారుస్తారని మోదీ అన్నారు. పాలు ఆస్ట్రేలియావైనా, టీ భారతీయమని, కూరగాయలు ఆస్ట్రేలియావైనా వాటికి రుచి తెచ్చేది భారతీయ మసాలాలేనని చమత్కరించారు. हम भारतीय ऐसे ही हैं जैसे दूध में चीनी मिल जाती है, उसे और मीठा कर देती है, वैसे ही हम भारतीय दुनिया में अपने प्रेम का रंग घोलते रहते हैं. घर में दूध ऑस्ट्रेलिया वाला आता है, लेकिन चाय भारत वाली बनती है. अरे चाय वाला दाल सब्जियां
ऑस्ट्रेलिया की है, लेकिन उनमें तड़का देसी मसालों का ही लगता है। అంతకు ముందు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మారిసన్ తో సమావేశమై అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత విక్టోరియా రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ మార్గరెట్ గార్డనర్ తో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. మొత్తంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఇరు దేశాల బంధంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది.